రాజుని తీసుకుని కనకం దుగ్గిరాల వారింటికి వస్తుంది. ఇక హాల్లో కూర్చున్న అందరి ముందు కూడా కావ్యని నిలదీస్తూ ఉంటుంది కనకం. ఈరోజు నువ్వు అల్లుడు గారితో పెళ్లి ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే అని గట్టిగా అడుగుతూ ఉంటే, నాకు చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను, నా జీవితం నా ఇష్టం అని కావ్య అనేసరికి ఒకవైపుగా కనకం, మరోవైపు రాజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కనకాన్ని పక్కకు తీసుకువెళ్ళి అపర్ణ, ఇందిరాదేవిలు జరిగిన విషయం మొత్తం చెప్తారు. తను కడుపుతో ఉంది కాబట్టే పెళ్లి వద్దు అంటుంది అని చెప్పేసరికి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. రూమ్లో ఉన్న కావ్య దగ్గరికి ఏడ్చుకుంటూ కనకం వచ్చి, మనసులో ఇంత బాధ పెట్టుకుని కడుపులో బిడ్డని ఎలా మోయగలుగుతున్నావే అని అడుగుతుంది. ఇక వీళ్ళ మాటల్ని చాటుగా రుద్రాణి వినేస్తుంది. ఇక కనకం అలా అడిగేసరికి కావ్య చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.